Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, రక్షకుడా వందనం, రక్షకుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం. ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం. మరియ తనయుడా వందనం, మరియ తనయుడా స్తోత్రం. మరియ సుతుడా వందనం, మరియ సుతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వరాలు ఇస్తాడు, వరాలు ఇచ్చేవాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించేవాడు. కానీ ఈ దేవుని యొక్క వరాలు, ఈ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి దీవెన, దీనత, వినయము అనేటువంటి ద్వారము గుండా వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క వరాలు వస్తాయి కానీ, ఈ దేవుని యొక్క దీవెనలు వస్తాయి కానీ, ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు దీనత, వినయము అనే ద్వారము గుండా మనకి పంపిస్తాడు. దేవుని సన్నిధిలో దీవెన పొందుకునేటువంటి వాడు దీనత కలిగినటువంటి వాడు మాత్రమే. గర్వాత్ముడు ఎట్టి పరిస్థితులలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేడు. ప్రియులారా, మానవాళి చరిత్రను మనం ఒకసారి చూస్తే గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా దీనత కలిగినటువంటి వారే, వినయము కలిగినటువంటి వారే. కారణం, దేవుడు వారిలో ఉన్న వినయాన్ని చూసి, దీనతను చూసి వారిని దీవించారు. అమెరికాని పరిపాలించినటువంటి గొప్ప ప్రెసిడెంట్స్లో, నాయకులలో అబ్రహాం లింకన్ గారు అగ్రగణ్యుడు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన పేదవారి కొరకై, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నీగ్రో జాతి కొరకై, అణగదొక్కబడినటువంటి బానిసల కంటే కూడా హీనంగా చూడబడుతున్నటువంటి ఆ నీగ్రో ప్రజల స్వతంత్రము కొరకై, విమోచన కొరకై ఆయన ఎన్నో రూల్స్ ఆయన తీసుకురావటం జరిగింది. ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో కట్టుబాట్లు ఆయన తీసుకురావటం జరిగింది. దాని కారణంగా ఆయన చివరికి గన్తో చంపి హత్య చేశారు అబ్రహాం లింకన్ గారిని. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ అమెరికా దేశంలో ఉన్నటువంటి నాయకులందరినీ ఒక మీటింగ్కి పిలిచారు. ఒక మీటింగ్కి, సమావేశానికి పిలిచారు. పిలిచి వారందరితో మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. ఏమని? మనందరము కలిసి ఈ అమెరికా అగ్రరాజ్యాన్ని మరొక నూతనమైన స్థితికి తీసుకుని వెళ్ళాలి, గొప్ప అభివృద్ధిలోనికి నడిపించాలి, మనందరం దానికోసం ప్రయత్నం చేయాలి అని మాట్లాడడానికి వాళ్ళందరినీ కూడా పిలిచారు. మీటింగ్ ప్రారంభమైంది, సమావేశం ప్రారంభమయ్యింది. అమెరికా ప్రెసిడెంట్గా అబ్రహాం లింకన్ గారు తన యొక్క ప్రారంభ ఉపన్యాసాన్ని చేయాలి.
మొట్టమొదటి స్పీచ్ ఇవ్వాలి. స్పీచ్ ఇవ్వడానికి లేచి నిలబడి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తుండగా, ఉపన్యాసాన్ని ప్రారంభిస్తుండగా తన ఎదురుగా కూర్చున్నటువంటి బాగా ధనవంతుడైనటువంటి ఒక గర్విష్టి అబ్రహాం లింకన్ గారిని అవమానం పాలు చేయాలనుకొని ఎదురుగా నిలబడి అబ్రహాం లింకన్ తన ఉపన్యాసాన్ని ప్రారంభిస్తుండగా ఈ విధంగా అన్నాడు, అబ్రహాం లింకన్ గుర్తుపెట్టుకో, మీ నాన్న మా ఇంటిలో ఉన్న వాళ్ళకి చెప్పులు కుట్టేవాడు. మీ నాన్న మా ఇంటిలో ఉన్న వాళ్ళకి షూస్ తయారు చేసేవాడు. యువర్ ఫాదర్ వాస్ ఏ షూ మేకర్. నువ్వు మాట్లాడేటప్పుడు ఇది మరిచిపో మాకు సుమా అన్నాడు. వెంటనే అబ్రహాం లింకన్ గారు తేరుకొని ఈ విధంగా అన్నాడంట, సార్ మీరు పొరబడుతున్నారు, మీరు తప్పు చేస్తున్నారు. మా నాన్న షూ మేకర్ కాదు, ఆయన కోబ్లర్ మాత్రమే. కోబ్లర్ అంటే కొత్త చెప్పులు, కొత్త షూస్ తయారు చేసేవాడు కాదండి, తెగిపోయినటువంటి షూస్ను రిపేర్ చేసేవాడు. మా నాన్న కొత్త షూస్ తయారు చేసేవాడు కాదు, మా నాన్న పాడైపోయినటువంటి షూస్ని బాగు చేసేవాడు మాత్రమే. అంతే ఆయన స్థాయి, అంతకంటే గొప్పవాడు కాదు మా నాన్న. అయినా కానీ చెప్పులు తయారు చేసేటువంటి వాడి కుమారుణ్ణి ఆ దేవుడు ఈ రోజున అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకి ప్రెసిడెంట్గా చేశాడు, మిమ్మల్ని అందరూ నడిపించేటువంటి నాయకుడిగా నన్ను చేశాడు అని అతనికి చెప్పాడట. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, అబ్రహాం లింకన్లో ఉన్నటువంటి ఈ వినయం, ఈ దీనతే ఆయనని అంత గొప్ప స్థాయికి తీసుకుని వచ్చు. ఎప్పుడైతే అబ్రహాం లింకన్ గారు మా నాన్న షూస్ తయారు చేసేవాడు కాదు, బూట్లు తయారు చేసేవాడు కాదు, మా నాన్న తెగిపోయినటువంటి బూట్లని రిపేరు చేసే కోబ్లర్ మాత్రమే అని చెప్పి ఈనాడు పాడైపోయినటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి అమెరికాని రిపేర్ చేయడానికి, అమెరికాని బాగు చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని అబ్రహాం లింకన్ గారు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కరతాళ ధ్వనులతో ఆ యొక్క హాల్ని మారుమోగేటట్లుగా చేశాడట. క్రీస్తునందు ప్రియులారా, ప్రపంచంలో ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేది దీనాత్ములనే కానీ గర్విస్తులని కాదండి. మరొక ఉదాహరణ మీ ముందుంచుతానండి. ప్రపంచంలో మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. అతడేమన్నాడంటే, నా జాతి గొప్పదే, నా రాజ్యం గొప్పదే. మన భాషలో చెప్పాలంటే నా కులం గొప్పదే, నా జాతి వాళ్ళది బ్లడ్ వేరు. ఏం వేరంటండి? బ్లడ్ వేరు. సుపీరియర్ రేస్. ఏమన్నాడు? సుపీరియర్ రేస్. అన్ని దేశాల వాళ్ళ జాతుల కంటే కూడా మా జాతి చాలా గొప్పది అన్నాడు. చివరికి ఏమయ్యాడు? తనను తాను పిస్తోలుతో కాల్చుకొని చచ్చిపోయాడు. వాడి పేరేంటండి? అడాల్ఫ్ హిట్లర్. అతని పేరేంటండి? అడాల్ఫ్ హిట్లర్. అతని కారణంగా కొన్ని కోట్ల మంది చచ్చిపోవలసి వచ్చిందండి. ఒక మనిషిలో గర్వం కారణంగా, పొగరు కారణంగా ప్రపంచానికి కీడే జరిగింది, కానీ మేలెప్పుడూ కూడా జరగలేదు పిల్లరా. ఈనాడు వేదగ్రంథ పఠనాలు మనందరికీ కూడా తెలియజేసేటువంటి సందేశం ఏమిటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని కుమార్తె, నీలో ఏ కోసమందునైనా కానీ గర్వం ఉన్నట్లయితే దేవుడు నీ ప్రార్థనని ఆలకించడు. దేవుని యొక్క దీవెనలు నీ వద్దకి రావో, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ కుటుంబాన్ని చేరవో. ఒకవేళ నీలో కానీ నాలో కానీ ఏ విధమైనటువంటి గర్వం ఉన్నా కానీ, నీలో కానీ నాలో కానీ ఏ విధమైన పొగరు ఉన్నా కానీ, ఏ విధమైనటువంటి అహం ఉన్నా కానీ దాన్ని ఈరోజు తీసివేసుకోవాలి. లేకపోతే నీవు దేవునికి దూరం అయిపోతావు, దేవుని కృపకి దూరం అయిపోతావు. వాక్యాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. యెషయా గ్రంథము
57వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సత్యము కొరతబడినది, చెడుతనము విడనాడువాడు దోచుకొనుచున్నాడు. నేను చెప్పిన వాక్యాన్ని చదవండమ్మా, మీకు ఇష్టమైన వాక్యాలు చదవకండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం అని చెప్పానమ్మా. మహోన్నతుడు, శాశ్వతుడు, పవిత్రుడైన ప్రభువు ఇట్లు నుడుగుచున్నాడు. దేవుడు మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పవిత్రుడైన దేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే వినండి బిడ్డలారా, మనకే ఈ సందేశం. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున నివాసముండువాడను, అయినా గాని వినయాత్ములు, పశ్చాత్తాప మనస్కులు అయిన వారితో. వినండి పిల్లారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడంట ఎవరింటికి వస్తాడంట? దేవుడట ఎవరిని తమ నివాసముగా చేసుకుంటాడట? ఆయన ఉన్నతమైనటువంటి వాడే, ఆయన పవిత్రమైన స్థలములో ఉండేవాడే, దానిలో ఏ కొదవా కూడా లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన శక్తికి ఎటువంటి లోపము కూడా లేదు. కానీ ఆయన ఎవరిలో జీవిస్తాడట? వినయము కలిగినటువంటి వారిలో. రెండవది, పశ్చాత్తాపము కలిగినటువంటి వారితో మాత్రమే ఆయన నివాసం ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మనకి అష్టభాగ్యాలు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? అష్టభాగ్యాలు. అష్టభాగ్యాలు అంటే ఎన్ని భాగ్యాలు? అష్ట అంటేనే 8. పంచపాండవులు ఎంతమంది అంటే పంచలోనే ఉంది 5 అని. అర్థమైందా? పంచపాండవులు ఎంతమంది అంటే, అయినా కానీ మనం కొన్నిసార్లు ట్యూబ్లైట్లు ఎలాగో, కొన్నిసార్లు ఏం చేయాలంటే పంచపాండవులు ఎంతమంది అని ఇలా చూపించాలి, అప్పుడు కానీ మనకు ట్యూబ్లైట్లు వెలుగుతాయి అన్నమాట. ప్రియులారా, అష్టభాగ్యాలు అంటే ఎన్నండి? 8. ఈ 8 భాగ్యాలలో కూడా ప్రియులారా మొట్టమొదటిది ఏమిటి అండి? దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. నీవు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే, దేవుని కృపను పొందాలంటే నీలో ఏమి ఉండాలి? దీనత ఉండాలి, తగ్గింపు ఉండాలి, వినయం ఉండాలి. అదేవిధంగా ప్రియులారా మరలా ప్రభువు ఏమంటాడంటే, అదే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనములో ఏమంటాడు? వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ప్రియులారా, ఇదిగో యేసు ప్రభు ఇచ్చిందే 8 అష్టభాగ్యాలు. ఈ 8 అష్టభాగ్యాల్లో 2 దేని గురించి మాట్లాడుతున్నాయంటే దీనత, వినయము. నిజాయితీగా మాట్లాడుకుందామా? నిజాయితీగా మాట్లాడుకుందాం అన్నోళ్ళు చేతులు పైకెత్తండి. అమ్మ, చాలా నిజాయితీగా ఉన్నారు మీ వాళ్ళు. ఐఎమ్ హ్యాపీ. నిజంగా మాట్లాడుకుందాం. సంఘాలలో గర్వాలు ఉన్నాయా? ఉన్నాయా? చాలా చక్కగా చెప్పారు. కొన్ని చెప్పండి, గర్వం ఎక్కడ కనపడుద్ది సంఘాలలో? నిజంగా చెప్పండి, మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. అన్ని చోట్ల జనరల్గా అవ్వద్దు. నాకు కొన్ని కావాలి, ఎక్కడున్నాయని. పెద్దరికం దగ్గర ఎవరమ్మా చేయొత్తు మహలే, మళ్ళీ నీ మీద మళ్ళా తర్వాత గుడి బయటికి వెళ్ళగానే గొడవలు వస్తాయి. ఏంటి, దేని గురించి అమ్మా? పెద్దరికం గురించి. ఎవరు ఫీల్గా మాకండి, మీ గురించి కాదు, ఎవరి గురించి కాదు. వేరే సంఘాలలో ఎలా ఉంటే వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సంఘం గురించి మాట్లాడొద్దు మనం. జగ్గయ్యపేట రోమన్ కథోలిక సంఘాన్ని గురించి మాట్లాడొద్దు మనం. అక్కడ గురించి కాదు నువ్వు మాట్లాడేది, సహజంగా బయట సంఘాల గురించి. దే విషయంలోనండి గర్వం ఎక్కడ బయటపడుద్ది? పెద్దరికం. ఏంటి, నేను చెప్పిందే సాగాలి, కానీ ఇక్కడ పొరపాటు చేయమాకండి. కొంతమంది సంఘంలో పరిచర్య చేస్తారండి. అది కావాలి మనకి, అది కావాలి. ఎవరో ఒకళ్ళు ముందుండాలి, విచారణ గురి కుడి భుజంగా ఉండాలి, ఎడం భుజంగా ఉండాలి, లేకపోతే ముందుకు సాగదండి. అది చాలా అవసరం. పొరపాటుగా చేయమాకండి. పని చేసే వాళ్ళందరూ, ముందు నడిపించే వాళ్ళందరూ అలా అనుకోమాకండి. చేసి పొరపాటు చెయ్యాలి మనందరం కూడా. ఇంకా ఎక్కువ మంది వచ్చి చేయాలి. ఎవరూ చేయనప్పుడు పాపం ఒక అతను మొండిగా చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం అతని మీద పడి ఏడుస్తుంటామండి. అది కాదండి మాట్లాడేది, మనం దాని గురించి మాట్లాడతల్లా. విచారణ గురువుకి చాలామంది సహాయం కావాలి. సంఘము మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతుంటున్నాం? పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మనందరికీ కూడా శ్రీ సభ ఎలాగా ఉండాలని చెప్పారు? సినడాలిటీ. ఏంటండి?
సినడాల్, కలిసి ప్రయాణము చేయడం. 2025 సంవత్సరంలో ఉన్న ఏంటి అంటారు దీన్ని? మనందరం కలిసి ప్రయాణం చేయాలి, అందరూ కూడా సేవ చేయాలి, అందరూ ముందుకు రావాలి, అందరూ సహాయం చేయాలి, అందరూ ముందు నడిపించాలి. మనందరికీ ఇచ్చిన సందేశం ఇది. విచారణ గురువు భుజాల మీద అంతా వదిలిపెట్టి ఆయన చేసుకుంటాడులే, లేకపోతే సిస్టర్ గారు చేసుకుంటారులే అనటం కాదండి. మనందరూ కూడా ముందుకు రావాలి. శ్రీసభ అంటే ఏమిటి? ఫాదర్ గారు సిస్టర్ గారు మాత్రమే కాదు. శ్రీసభ అంటే ఏంటి? మనం అందరము శ్రీసభ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మనం ఈ రోజున యేసయ్య ఈ రోజున మాట్లాడేది ఏమిటి అంటే ప్రియులారా, కొన్ని సందర్భాలలో నేనే కనబడాలి. కొన్ని చోట్ల మీకు చెప్తాను వినండి. కొన్ని సంఘాలలో, మన సంఘంలో కాదండి, జగ్గేపేట సంఘంలో అస్సలు కాదండి, వేరే సంఘాల గురించి మాట్లాడుకుందాం. ఏంటి? మా ఇంటి పేరటోళ్ళు ఈ సంఘంలో ఎక్కువ మేము చెప్పిందే సాగాలి. ఉంటుందా లేదా? రెండోది, మేము పాత క్రైస్తవులం. ఏ క్రైస్తవులు అంటండి? పాత క్రైస్తవం, దీర్ఘం తెరుస్తారు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ పక్క వెళ్ళిపోండే. నువ్వు నిన్నగాక మొన్న వచ్చా. ఏంటండి ఇది? ఏంటిది? గర్వం. గర్వం. ప్రియులారా, జాగ్రత్త వహించుదాం. అందరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాలో కూడా, ఫాదర్ గారిలో కూడా నేను పెద్ద ప్రసంగికుడిని నేను ఏర్పడినప్పుడు, నేను అనే పదం వచ్చినప్పుడు దేవుని మహిమ తగ్గిపోతుంది. దేవుడు ఎప్పుడు కూడా మెచ్చడండి. గర్వం చాలా జాగ్రత్త వహించండి. ఏ కోశమందున ఏనాడైతే నీలో గర్వం బయలుదేరుతుందో, నేను దేవుడు అనే దానికి బదులుగా, దేవుని మహిమ అనే దానికి బదులుగా, దేవునికి మహిమ జరగాలి అనే దానికి బదులుగా నేను అక్కడ ప్రాధాన్యతను ఇవ్వబడతాను. ప్రియులారా, దేవుని కృప నీలో పడిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా గురువులం కూడా. ఆధునిక ప్రపంచంలో ఏమైపోతుందంటే ప్రియులారా, ఇదిగో బోధకులు దేవుళ్ళు అయిపోతున్నారు. బోధకులు ఏమైపోతున్నారు? దేవుళ్ళు అయిపోతున్నారు. వ్యక్తి పూజ తగదు. కొంతమంది ఈ రోజుల్లో ఏమైపోతున్నారంటే, పాస్టర్ గారి పేరు మీదగా ఆ పాస్టర్ గారి సంఘం ఈ పాస్టర్ గారి మీద, ఈ పాస్టర్ గారి సంఘం ఆ పాస్టర్ గారి మీద కొట్లాటలండి. దేంట్లో? యూట్యూబ్లో కొట్లాటలు, మెసేజ్ల ద్వారా. జరగటం లేదా? మనకి యేసు ప్రభు పక్కకైపోతున్నాడండి. మహిమంతా కూడా పాస్టర్ గారి మీద వెళ్ళిపోతుందండి. చాలా ప్రమాదం ప్రియులకు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. వినయము, దీనత అంటే మహిమంతా ఎవరికి చెల్లాలి? చెప్పండి గట్టిగా. మహిమ ఎవరికి? ఈనాడు ప్రియులారా, 2వ పట్టణంలో పౌలు గారు ఒక మాట మాట్లాడతారు. ఆ పట్టణాన్ని ఎందుకు తీసుకున్నారంటే ఈ రోజున మనందరం తెలుసుకోవాలని. ప్రియులారా, మహిమ ఎవరికి చెల్లాలి అంటే, తిమోతికి రాసిన 2వ లేఖ, ఈనాటి 2వ పట్టణం. ప్రియులారా, పౌలు గారు తన మరణాన్ని గురించి, తన మరణం దగ్గర పడుతుందని చెప్పి ఏమంటాడో తెలుసా పిల్ల? చివరి మాట చదువుకోవడానికి ప్రయత్నం వచ్చేద్దాం. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు అన్ని కీడుల నుండి నన్ను కాపాడి నన్ను తన పరలోక రాజ్యములోనికి సురక్షితంగా చేర్చుకొనును. ఆయనకే సర్వదా మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరికి కలగాలండి మహిమ? దేవునికి మహిమ కలగాలి. ఇప్పుడు పిల్లారా, మనం బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము దేవుని సన్నిధిలో మహాదీనాత్ముడు. దేవుడు ఎన్నుకున్నదే దీనాత్మునండి. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తన సేవకి? దీనాత్ముని ఎన్నుకున్నాడు. అబ్రహాముని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయనలో ఆ దీనత ఉంది కాబట్టి. ఎక్కడ చూస్తాం అబ్రహాము దీనత? మీకు నేను 2 సందర్భాలు చూపిస్తానండి అబ్రహాములో ఉన్న దీనత. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అవుతుంది. దేవుడు ఏమన్నాడంటే, నా స్నేహితుడు అబ్రహాం ఎవరంటండి?
నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు తెలియజేయకుండా ఆ పట్టణాన్ని ఎలాగా నాశనము చేస్తానని పలికి అబ్రహాముకు చెప్తాడు, ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనము చేయబోతున్నాను అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? దేవుడు నా స్నేహితుడే కదా, దేవుడా వద్దులే నాశనం చేయి నాకన్నా, అయ్యా నేను బూడిద పోగునే. ఏమన్నాడు? నేను ఎంత తగ్గించుకున్నాడు చూడండి, నేను మట్టి మనిషినే. ఏమన్నాడండి? నేను మట్టి మనిషినే, అయినను సాహసించి నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ధైర్యం చేస్తున్నానయ్యా అన్నాడు. తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడో చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా. అబ్రహాము, నేను బూడిద పోగునే, మట్టి మనిషినే, అయినను దేవరవారి సన్నిధిలో ధైర్యము చేసి ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రార్థన ఏ విధముగా ఉంది? మనం ఏం చేస్తామో తెలుసా ప్రార్థనలో? దేవుడా, నేను 10వ తరగతి సరిగా చదివినా చదవకపోయినా నువ్వు మార్కులు బాగా, నేను పాస్ కావాలి. ఒకవేళ నువ్వు మార్కులు ఇవ్వలేదనుకో, నువ్వు నిజమైన దేవుడివి కాదు. నువ్వు నిజమైన దేవుడివి కాదు. దేవా, నేను పొలంలో పంటేసా, ఎకరానికి 90 బస్తాలు పండాలి. ఎన్ని బస్తాలు పండాలి? అది నీ బాధ్యత, నువ్వు నాకు ఇవ్వాల్సిందే. ఎకరానికి 50 బస్తాలు పండాలి, అది నీ బాధ్యత. నువ్వు నిజమైన దేవుడు అయితే, ఇది గర్వం అండి. ఏంటిది? ఇది దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ కూడా నువ్వు నిజమైన దేవుడు అయితే అనే మాటలు వాడకండి, వద్దు. ఎవరు వాడతారు ఇవి? సైతానుడు వాడతాడు. ఎవరు వాడతారు ఈ మాటలు? సైతానుడు వాడతాడు. తపస్సు కాలములో మనం మత్తయి శుభవార్త 3వ అధ్యాయం నుండి సాతానుడు యేసు ప్రభువును శోధించినటువంటి ఆ 4వ అధ్యాయం నుండి 3 శోధనలు మనం వింటామండి. సాతానుడు ఏమంటాడు? నీవు దేవుని కుమారుడవైతే, ఏమంటాడండి? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకో. ఇది సైతానుడు పలికే మాట్లాడి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాము దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఎంత దీనతతో కూడిందో చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము, ప్రభువా, నేను బూడిద ప్రోగునే, మట్టి మనిషినే, అయినను దేవర వారితో మాట్లాడుటకు సాహసించుచున్నాను. ఎంత దీనతో చూడండి అబ్రహాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది పిల్లల జాగ్రత్తగా ఆలకించండి దయచేసి. అబ్రహామును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? తనలో ఉన్నటువంటి దీనత. అబ్రహాముకు దేవుడు కుమారుని ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడండి? తన వయసు ఎంత అప్పుడు? 99. ఎన్ని సంవత్సరాల వయసులో ఇచ్చాడండి? 99 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. అబ్రహాముకి దేవుడే ఊరించాడు. 27-28 సంవత్సరాల పాటు ఊరించాడు. నేను నీకు కొడుకునిస్తా, మహాజాతిగా తీర్చిదిద్దుతానన్నాడు. ఎంతగా అండి? మహాజాతిగా. అయినా కానీ అబ్రహాము విశ్వసించాడు, నమ్మాడు దేవుడు ఇస్తాడని. చివరికి 99 సంవత్సరాల వయసు ముదిమిన ఒక కొడుకునిచ్చాడు. మరలా దేవుడేమన్నాడు? ఆ కొడుకును నాకు అర్పించు అన్నాడు. ఎందుకు అడిగాడు దేవుడు? మనం చాలాసార్లు అంటాం అబ్రహాం యొక్క త్యాగాన్ని గురించి మాట్లాడు. ఎందుకు దేవుడు అబ్రహాముని తన కుమారుని ఇవ్వమన్నాడు చెప్పండి అండి? పరీక్షించటానికి విశ్వాసం అంటాం. ఏంటి అసలు దానిలో ఉన్న మర్మం? ప్రియులారా, ఇదిగో మీకు అందరికీ చెప్తున్నా, భర్తలు తండ్రులు కొన్నిసార్లు తమ భార్యలను అంతగా ప్రేమించకపోయినా కానీ, ప్రేమించరు అంటలేదండి, ఒకవేళ అంతగా ప్రేమించకపోయినా కానీ తన బిడ్డలను మాత్రం ప్రాణంగా చూసుకుంటారు. ఎలాగ చూసుకుంటారండి? ప్రాణంగా చూసుకుంటారు. ఇదే విధంగా ఇంకా వయస్సు మీదపడ్డ తర్వాత, వయస్సు మళ్ళిన తర్వాత కుమారుడు కలిగితే అతనిని ప్రాణానికంటే ఎక్కువగా చూసుకుంటారండి. ఇక్కడ ఏమి జరుగుతుందంటే, వయస్సు మళ్ళిన తర్వాత అబ్రహాముకు కొడుకు కలిగాడు కాబట్టి అబ్రహాముకి ఇస్సాకే దేవుడైపోయాడు. వినండి జాగ్రత్తగా, అబ్రహాముకి ఇస్సాకే ప్రాణమైపోయాడు. ఏమైపోయాడు? ప్రాణమైపోయాడు. ఇస్సాకుని పువ్వుల్లో బట్టి చూసుకుంటాం.
ఎవరికైనా సహజమండి. మానవత్వంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? అది తనలో బయలుదేరింది. కొడుకు ముఖ్యమైపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే కుమారుడే విగ్రహం అయిపోయాడు. ఎవరు విగ్రహం అయిపోయారు? కుమారుడే విగ్రహారాధన అంటాం కదండి. కుమారుడే విగ్రహం అయిపోయాడు. ఈ సమయంలో దేవుడు అన్నాడు, నీవు నీ కుమారుని విడిచిపెట్టడానికి నా కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది దీనత. ఇక్కడ దీనత అంటే అర్థం ఏంటంటే, దయచేసి అర్థం చేసుకోండి. వినయము అంటే అర్థం ఏమిటి అంటే, నేను కాదు, ఈ లోకంలో ఏది కాదు నాకు ముఖ్యం, దేవా నీవే నాకు ముఖ్యం. నేను కాదు ముఖ్యం, నా సంపదలు కాదు ముఖ్యం, నాకున్న సమస్తము కాదు, దేవా నీవే నాకు ముఖ్యం అని చెప్పగలగటమే దీనత ప్రియులారా. ఎప్పుడైతే దేవుడు అబ్రహాము కుటుంబంలో గమనించాడు ప్రియులారా, ఏమవుతుంది? దేవుడు అన్నాడు, నీ కుమారుని నాకు అర్పిస్తావా? ఎలా తెలుసు ఫాదర్ గారండి మీకు అబ్రహాము ఇస్సాకును అంతగా ప్రేమించాడని మీకు ఎలా తెలుసండి? ఎలా చెప్పగలరండి? చెప్పండి. అబ్రహాము ఇస్సాకును బాగా ప్రేమించాడని ఎలా చెప్పగలవు? చెప్పండి. అబ్రహాముకి హాగరు అనేటువంటి ఒక పనికత్తెతో తన భార్య ఆ రోజుల్లో సరిపోయిందండి. ఈ రోజుల్లో అంటే ముట్టికాయ ఎత్తారు, అర్థమైందా? ఈ రోజుల్లో అది పాపం అయిపోతుంది. ఆ రోజుల్లో అది ఉండేది. అబ్రహాముతో తన సొంత భార్య సారా హాగరు అనేటువంటి అమ్మాయిని తీసుకొచ్చి, ఈమెను కూడవయ్యా, కూడి పిల్లోడిని ఇవ్వమని చెప్పనేసరికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందండి? అబ్రహాము సొంత కుమారుడు అంటే సారా కుమారుడు ఎవరితో పోట్లాట? హాగరు కుమారుడు ఇష్మాయేలుతో పోట్లాట. ఈ ఇశ్రాయేలు దేశంలో పుట్టినటువంటి యుద్ధం ఇప్పుడు పుట్టింది కదా, అప్పుడే పుట్టిందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారిద్దరూ కొట్లాడుకుంటుండగా సారా వచ్చి హాగరుని తన కుమారుని కూడా పంపించాడా లేదా? అక్కడ తెలుస్తుందండి. కాబట్టి అబ్రహాము ఇస్సాకు మీద వల్లమలిన ప్రేమను పెంచుకున్నాడు. ఆ పొసెసివ్నెస్ అంటారండి, ఆ యొక్క కుమారుని మీద ఉన్నటువంటి ఆ విగ్రహారాధనని చెప్పొచ్చండి, దాన్ని తగ్గించడానికి పరీక్షించాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సృష్టిలో జరిగిన మొట్టమొదటి పాపం ఏంటండి? సృష్టిలో చేసిన మొట్టమొదటి పాపం ఏంటి? ఎవరి పాపం అండి? గట్టిగా చెప్పండి. పని అవ్వ ఆదాములు, అంతేనా? అవ్వమ్మ పాపం, అంతేనా? ఏందమ్మా మీ నిందన మొత్తం మీ మీద వేసుకుంటున్నా ఉదారంగా. సృష్టిలో జరిగిన మొట్టమొదటి పాపం ఏంటి చెప్పండి? దేవుని ఆజ్ఞని దానికంటే ముందు ఒకటి ఉందండి. ఏంటంటే లూసిఫర్ అనే దేవదూత. ఎవరండి? లూసిఫర్ అనే దేవదూత ఏం చేశాడు? దేవునే ధిక్కరించాడు. ఎవరిని ధిక్కరించాడు? తన చుట్టూ ఉన్న కొంతమంది దేవదూతలను, భజన సంఘం ఉంటుంది కదండి, భజన సంఘం. మనం ఏం చేసినా కానీ నువ్వు సూపర్ అంటారనమాట, నీకు తిరుగులేదు అంటారనమాట, నువ్వేం చేసినా కానీ. అందుకే కొంతమంది రాజకీయ నాయకులు ఓడిపోతారండి. వాళ్ళు తప్పులు చేస్తున్నా కానీ వాళ్ళు చుట్టూ చేరినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు చేసేదంతా బాగానే ఉంది, నువ్వు సూపర్ అంటారు. కాబట్టి వాళ్ళు ఆ మోసలోనే పడిపోతారు. ఈ లూసిఫర్ తన యొక్క అనుచరులందరూ కూడా దేవుని మీద యుద్ధం ప్రకటించాడు. తర్వాత ఆ గర్వాన్ని దేవుడు ఏం చేశాడు? అణిచివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ప్రియులారా, అవ్వ ఆదాములు చేసినట్టు పాపం. అవ్వ ఆదాములు చేసిన పాపం ఏంటండి? చెప్పడం త్వరగా. దేవుడు తినవద్దన్న పండుని తినడం. దాంట్లో ఏముంది? ఒక పండుగ తిన్నది ఏంటి? దేవుని మాటను ధిక్కరించారు. ఏం ధిక్కరించారు? ఒక్కసారి ఆ వాక్యాన్ని తీసుకుందామా, తెలుసుకుందాం పిల్లారా. అసలు ఏంటి అక్కడ ఉన్నటువంటి రాంగ్ ఏంటి? ఆ పాపంలో ఉన్న తప్పేంటి? చాలాసార్లు మనం ఏమంటామంటే పండు తిన్నారు, దేవుడు తినొద్దన్న పండు తింటారు. ఇదంతా కాదండి, అక్కడ ఇంకా మర్మం ఉందండి, ఇంకా లోతు ఉందండి. దాన్ని తెలుసుకోం మనం, దాన్ని పట్టించుకోం మనం. వాక్యాన్ని చదివే విధంగా చదివితే దానిలో ఉన్నటువంటి అంతరార్థం మనకు బయటపడుతుంది పిల్లారా. వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. అంతటా పాము అంటే సైతాను. ఎవరండి? ఆ సాతాను ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు, ఆ చెట్టు పండు
తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు. ఒకళ్ళు చదవండి. మీరు మంచి చెడ్డలు తెలుసుకొని. ఇది ఆ వాక్యానికి మొత్తానికి, ఆ పాపానికి మొత్తానికి మూలం ఇదండి. మీరు ఎలా మారతారు? మరొకసారి చదువు. మీరు దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకట్లు. అందరు నా కలిసి చూడండి పిల్లారా. సాతానుడు ఏమంటున్నాడు ఏవమ్మతోటి? మీరు ఈ చెట్టు పండు తింటే మీరు దేవుడిలాగా మారిపోతారో, మీరు దేవుళ్ళు అయిపోతారో. ఏమైపోతారంట? మీరు దేవుళ్ళు అయిపోతారో. హలో, విను ఈ మాటనే. ఏమంటున్నాడు ఏవమ్మతోటి సైతానుడు? మీరు ఈ చెట్టు పండును తింటే మీరే దేవుళ్ళే. ఉన్నాలేదు అక్కడ. మీరు దేవుళ్ళు అయిపోతారు, దేవుడిలాగా మారిపోతారు. అసలు దేవుడిలాగా మారిపోయేది ఎందుకు? ఇక్కడ దేవుడు మనల్ని ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వచనాలలో దేవుడు తన రూపంలో ఆకారంలో సృష్టించాడు కదా ఏవమ్మని. అవునా కదా? మనల్ని ఎలాగ సృష్టించాడండి దేవుడు? తన రూపంలో ఆకారంలో సృష్టించాడు కదా. మళ్ళా దేవుడిలాగా మారేది ఏమిటి? సైతానుడు ఏవమ్మతో ఆదాములో ఏవమ్మలో ఏం బుద్ధి పెడుతున్నాడంటే మీరు దేవుళ్ళు అయిపోతారు. ఇది గర్వం. నేను దేవుణ్ణి కావాలి. ఏమైపోవాలి? నేను దేవుణ్ణి కావాలి, దేవుణ్ణి మించిపోవాలి. ఇదండి వాళ్ళు చేసిన పాపం. ఆ గర్వం, అహం అంటారండి. మీకు ఒక పదం చెప్తా, మీరు బాధపడకండి. ఏమిటి అంటే అది కొంచెం మన ఇతర మతానికి చెందిన పదం అనుకుంటాం. అది మనందరి అహం బ్రహ్మాస్మి అంటారండి. దాని అర్థం ఏంటి? నేనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి. ఇదండి గర్వం అంటే. ఏవమ్మా ఆదాములు చేసిన పాపం అదేనండి. ఏమంటాడు సైతానుడు? మీరు ఈ చెట్టు పండు తిననచ్చో. చదవమ్మా. మీరు ఈ చెట్టు పండు తిననచ్చో మీకు కనువిప్పు కలుగుతుంది. మీరు మంచి చెడులు తెలుసుకొని దేవుళ్ళలాగా మారిపోతారు, దేవుని వలె అయిపోతారు. ఏవమ్మా ఆదాములు చేసిన పాపం ఇదే. ఏమిటి అంటే మేము దేవుళ్ళలాగా మారిపోవాలి, దేవుడితో సరి సమానంగా మారిపోవాలి, దేవుణ్ణి మించిపోవాలి. ఇది ఆది గర్వం అంటారండి. ఆది పాపం ప్రియులారా. మనం ఏమంటాం? ఏం పాపం అంటే దేవుడు ఆజ్ఞాధికరించారు. ఏం పాపం అంటే పండు తిన్నారు. అందులో ఏముందంటే ఇది ఉంది ప్రియులారా. సాతానుడు ఏమన్నాడు? మీరు దేవుళ్ళలాగా మారిపోతాడు అన్నాడు. ఇది భయంకరమైన పాపం. తర్వాత వాక్యాన్ని చదువుకుందాం. కొద్దిగా ముందుకు వెళదాం పిల్లారా. బాబేలు గోపురం ఏంటిదండి? బాబేలు గోపురం దగ్గర ఏం జరిగింది చెప్పండి? వాళ్ళు ఒక పెద్ద గోపురాన్ని కట్టాలనుకున్నారు. ఏంటిదండి? ఏం కట్టాలనుకున్నారు? ఒకసారి తీసుకోండి 11వ అధ్యాయం ఆదికాండం. ఎందుకని ఇవన్నీ మీరు చెప్తున్నానంటే ప్రియులారా, ఈరోజు యేసు ప్రభువు పరిసయ్యుడు సుంకరి ఇద్దరిని ముందు పెట్టి ఆ గర్వముతో ఉన్నటువంటి వాని ప్రార్థన దేవుడు ఆలకించలేదు. వినయముతో దీనత కలిగి పశ్చాత్తాప మనస్కుడైనటువంటి ఇతని యొక్క ఈ సుంకరి యొక్క ప్రార్థన ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కూడా ఎందుకు దేవుడు గర్వాన్ని అసహించుకుంటాడు? ఇవన్నీ దాగి ఉన్నాయండి దానిలో. బాబేలు గోపురం 11వ అధ్యాయం ప్రియులకు దేవుడు 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒకనొకప్పుడు భూమి మీద జనులందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు. ఆ భాషలోని మాటలను ఒకే తీరుగా ఉన్నాయి. అయితే వాళ్ళు ఇప్పుడు ఏమనుకున్నారంటే 4వ వచనం చదువుకుందాం. రెండు మనము ఒక పట్టణమును నిర్మించి, ఈ మాటను వినండి, ఆకాశమునంటేటువంటి గోపురాన్ని కట్టాలి. అసలు యాక్చువల్గా మూల భాషలో ఏమని ఉంటుందంటే మనము కట్టే గోపురం, ద టవర్ దట్ వి బిల్డ్ షుడ్ గో అబౌవ్ ద హెవెన్స్ అని ఉంటుందండి. అబౌవ్ ద హెవెన్స్ అని ఉంటుందండి. ఆకాశమును దాటిపోవాలి మనం కట్టేటువంటి గోపురం. తర్వాత ఏమంటుంది? ఇట్లు చేసిన అమ్మ కొద్ది వాక్యాన్ని నిదానంగా చాలా అర్థవంతంగా చదువమ్మ. ఇట్లు చేసిన దేవునికి పేరు వచ్చును. అంతే ఉందమ్మా.
ఏముందంట? మనకు పేరు రావాలి. ఎవరికి పేరు రావాలి? చెప్పండి గట్టిగా. మనకి పేరు రావాలి. ఇట్లు చేసిన మనకి పేరు రావాలి. గర్వం. వాళ్ళు టవర్ కట్టడంలో తప్పు లేదండి, గోపురం కట్టడంలో తప్పు లేదండి. కానీ అక్కడ రెండు కార్యాలు మిస్ అవుతున్నాయి. ఒక కార్యం జోడించబడుతుంది. ఒకటేంటంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానానికి కానీ ఆ యొక్క బలానికి కానీ వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లట్లా. దేవుని మాట అక్కడ లేదండి. ఉంది అక్కడ. దేవునికి సందర్భం ఎక్కడ లేదండి. ఏం చేస్తున్నారు? మనం కడదాం. ఎవరు కడతారంటండి? మనం కడదాం. ఎవరు కట్టాలంట? మనం కడదాం. రెండోదేంటి? మనకు పేరు వస్తుంది. ఎవరికి పేరు వస్తుంది? కానీ వాళ్ళు ఏం చెప్పాలి? దేవుని కృపతో మనం కడదామని చెప్పాలి. దేవుని దీవెనతో మనం కడదామని చెప్పాలి. అదేవిధంగా దేవునికి మహిమ కలగాలి, దేవునికి ఆశీర్వాదం కలగాలి, దేవునికి మహిమ కలగాలి, స్తుతులు కలగాలి అని చెప్పాల్సింది బదులుగా వాళ్ళు ఏమన్నారు? మనకి పేరు రావాలి. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? నీ బ్రతుకుల్లో నువ్వు ఏ విధంగా ఉన్నావు? వినండి ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఏ బలహీనతనైనా క్షమిస్తాడు, కానీ గర్వాన్ని అస్సలు క్షమించడండి. గర్వాన్ని అస్సలు క్షమించడండి. బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. గర్వానికి ముందుగా ఒకటి నడుస్తుందంటండి, ఆల్రెడీ నడుస్తుందంటండి. ఏమిటి? వినాశనం. గుర్తుపెట్టుకున్నాను అందరూ. గర్వానికి ముందుగా ఏం నడుస్తుందంటండి? అందరు చెప్పండి దయచేసి గట్టిగా. గర్వానికి ముందుగా వినాశనం నడుస్తుందంటండి. ఒకవేళ నీలో గర్వం బయలుదేరిందంటే నీకు ముందు వినాశనం ఆల్రెడీ ఉంది. కాబట్టి దాన్ని తీసేసుకో. దేవుడి బిడ్డలారా, దేన్నైనా క్షమిస్తాడు, ఏ బలహీనతనైనా క్షమిస్తాడు. ఆయన అసహించుకునేటువంటిది గర్వం. 7 పాపాలు చావైన పాపాలు. మొట్టమొదటి పాపం ఏంటండి? 7 చావైన పాపాలలో గర్వం. ప్రియులారా, ఒక్క వాక్యాన్ని మీకు చూపిస్తానండి. మనకి భయం కలుగుద్దండి, ఒళ్ళు గగురుపాటు వస్తుందండి. అపోస్తుల కార్యానికి వెళదాం. చాలా ప్రమాదకరం అండి గర్వం. ఎంత ప్రమాదకరం అంటే ప్రియులారా, ఎంత ప్రమాదకరం అంటే ఆ గర్వం మనలోనికి వస్తే చాలు, అంతే, ఇంక అయిపోయినట్టే. మనము వినాశనానికి దగ్గర ఉన్నట్లే. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. గర్వం ఎంత ప్రమాదకరమైందో చూద్దాం ప్రియులారా. అమ్మా, ఒక నిర్ణయిత రోజున హేరోదు, ఎవరంటండి? ఎవరి గురించి మాట్లాడుతున్నా? గట్టి చెప్పండి. హెరోదు రాజు గురించి మాట్లాడుతున్నారు. యేసుకు మరణించాడు, ఉత్థానమయ్యాడు కదా. హెరోదు అగ్రిప్ప అంటారు ఆయన పేరు. హెరోదు అగ్రిప్ప అన్నమాట. ఈ హెరోదు రాజు చరిత్ర చెప్తుందండి. యూసేబియస్ చరిత్ర మనకు చెప్తుందండి. ఈ హెరోదు అగ్రిప్ప రాజు అంటే ఒక నిర్ణయిత రోజున ఏదో చేశాడంట. విందాం. రాజవస్త్రములు ధరించి సింహాసనముపై కూర్చుండి ప్రసంగిస్తూ ఉన్నాడండి. ప్రజలు అది విని ఇది దేవుని స్వరము, మానవులది కాదు అని బిగ్గరగా పలికిరి. వినండి, నేను అందరూ నకలు చూడండి దయచేసి. హెరోదు అంటండి ఒక పండగ రోజున రాజవస్త్రాలు ధరించి తన సింహాసనం మీద కూర్చొని ఆయన ప్రసంగించడం ప్రారంభించాడంటండి. ప్రజలందరూ ఏమన్నారంట? ఇది దేవుని యొక్క స్వరము, మానవుని యొక్క స్వరము కాదు అన్నారు. హెరోదు ఏమన్నా తప్పు చేశాడు ఇక్కడ? హెరోదు రాజు ఒక పండగ రోజున రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చొని ఏమన్నాడంటే ఆయన ప్రసంగం చేశాడు. ప్రజలు ఏమన్నారు? చప్పట్లు కొట్టారు, జిందాబాద్ అన్నారు. ఏమన్నారండి? జిందాబాద్ అన్నారు. మాట్లాడేది మానవ స్వరము కాదు. ఎవరి స్వరం? గట్టిగా చెప్పండి అండి. దేవుని స్వరం అన్నారు. ఎవరు మాట్లాడితే? హెరోదు మాట్లాడితే. ఏమన్నా తప్పు చేశాడా హెరోదు? చేయలేదా తప్పు? ఓకే, ఇప్పుడు చదువమ్మా. హేరోదు
దేవుని మహిమపరచనందున ప్రభువు దూత వెంటనే అతన్ని మొట్టి మోది, అందువలన అతడు పురుగులు పడి చనిపోయాను. హల్లెలూయా. అందరి చేతులు చాచి హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వివరిస్తాను చూడండి, అందరూ వినండి పిల్లారా. హెరోదు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి నాయకుడు. ఎప్పుడైతే అతను ఆ పండగ రోజున సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమన్నారంటే, హెరోదు మాట్లాడేది హెరోదు కాదు, దేవుడే హెరోదులో ఉండి మాట్లాడుతున్నాడు, హెరోదే దేవుడైపోయాడు పిల్లలు. అక్కడ ఏమైపోయాడు? హెరోదు దేవుడైపోయాడు. ఇప్పుడు హెరోదు ఏం చేయాలంటే, హెరోదు ఏమన్నా, హెరోదు మాట్లాడుతుంటే ప్రజలేమన్నారు, దేవుని మాట ఇది మానవుల మాట కాదన్నారు. హెరోదు ఏం చేశాడంటే వాళ్ళని వెంటనే ఖండించాలి. ఇది నా మాట, దేవుని మాట కాదు, దేవుడు గొప్పవాడు, దేవునికి మహిమ కలగాలి అని చెప్పాల్సింది బదులుగా ఆ ప్రజలు చప్పట్లు కొడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు హెరోదు ద్వారా అంటుంటే, దేవుడే హెరోదుగా వచ్చాడు అంటుంటే, హెరోదే దేవుడైపోయాడు అంటుంటే ఆ యొక్క స్తుతులను అతను స్వీకరించాడు. అంతే దేవుని కోపం రగులుకుంది ప్రియులారా. ఇది ఒక ఈ సందర్భం ప్రియులారా చాలా ముఖ్యమైన సందర్భం అండి. ఏమిటి అంటే, దేవుడు తనకు తప్ప మహిమ వేరే వాళ్ళు తనకు చెందాల్సిన మహిమని వేరే వాళ్ళు పొందుకుంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించాడు, గర్వాన్ని సహించాడు. ఆధునిక ప్రపంచంలో ఈ సందర్భంగా బోధకుల గురించి, బోధకులు వేసే వేషాల గురించి కొద్దిగా మాట్లాడుకోవాలి. బోధకులే దేవుళ్ళు అయిపోతున్నారండి. బోధకుల యొక్క బర్త్డేలు ప్రియులారా జింకానా గ్రౌండ్స్లో పెట్టుకుంటున్నారండి. కాదా? చూడటం లేదా? మాట్లాడరే, చూస్తారుగా వీడియోలు మీరు. బాగానే బాకాలు ఊదుతుంటే వింటాంగా మనం. జింకానా గ్రౌండ్స్లో అండి బోధకుడితోటి కలిసి ఫోటో దిగితే 10,000 రూపాయలు చెల్లించాలి. జరగటం లేదా? గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు బోధకుడు ఏమైపోయాడు? దేవుడైపోయాడు. ప్రియులారా, దేవుడు దేన్నైనా క్షమిస్తాడు, కానీ బోధకుడు తనను తాను దేవునిగా పోల్చుకుంటే, తానే దేవునిగా మారితే ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఏ విధముగా ఉన్నాం? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని వద్దకు వచ్చినప్పుడు మనలో ఏమైనా గర్వం ఉందా? మనలో తెలియకుండా ఏదైనా కానీ పొగర ఉందా? నేను అనేటువంటి దేవునికి అనే దానికి బదులుగా నేను సెంట్రల్ పాయింట్ అవుతున్నానా? ఆత్మ పరిశీలన చేసుకో. నీవు ఏం చేసినా దేవాలయంలో, ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు ఒకటే అన్నాడు. ఏమిటి అంటే, నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. ఏంటి దీనిలో ఉన్న పరమార్థం ప్రియ దేవుని బిడ్డలారా? అంటే నీవు అంత తగ్గింపు కలిగి జీవించాలి, వినయము కలిగి జీవించాలి. ప్రియులారా, పరిసయుడు సుంకరి యొక్క ఉపమానములో పరిసయుడు చేసింది ఏమిటి? 3 కార్యాలు చేశాడు. ఏమి చేశాడు? మొదటిగా చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం తీసుకోండి త్వరగా. లూకాసు వార్త 18వ అధ్యాయం తీసుకుందాం. 11వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. పరిసయుడు నిలువబడి ఏం చేస్తున్నాడండి? పరిసయుడు నిలవబడి ఏం చేస్తున్నాడండి? నిలవబడి. ఆధునిక ప్రపంచంలో ఈ నిలవబడేది బాగా ఎక్కువైతుందండి. సంఘాలలో నిలవబడటం ఎక్కువైపోతుంది. సంఘాలలో ఏమి ఎక్కువైపోతుంది? నడి పూజ జరుగుతున్నప్పుడు కూడా జేబులు చేతుల్లో పెట్టి నిలబడే వాళ్ళు ఎక్కువయ్యారు. నడి పూజ జరుగుతున్నప్పుడు కూడా చేతులు కట్టుకొని నిలబడే వాళ్ళు ఎక్కువైపోయారండి. నడి పూజలో కూడా అక్కడ ప్రభువే వేంచేసి వస్తున్నాడు, దివ్యస ప్రసాద రూపంలో యేసయ్యే ఉన్నాడు అక్కడ అనేటువంటి ఆ విషయాన్ని మరిచిపోతున్నాం పిల్లారా. కాస్త కలగ్గానే, కాస్తంత ఒంటి మీదకి కద్దరు బట్ట రాగానే ఎవరిని పర్సనల్గా అంటలేదండి, మనం పరిశీలించుకోవాలి. అది నేను అంటున్నాను.
కాస్తంత కద్దర బట్ట వచ్చిన వాళ్ళు వేసుకున్న వాళ్ళందరూ అలా అంటలేదండి. చాలామంది కద్దర బట్ట వేసుకున్నట్టు చాలా దీనంగా ఉన్నాడు. నేను చాలామందిని చూస్తాను. కొంతమంది గురించి అండి కొద్దిగా చేకూరగానే ఇక దేవుని ముందుకు వచ్చి కూడా వెన్నిర్చుకొని గుండెలు రాసుకొని నిలబడతాం ఎక్కువ అయిపోతుందండి. ఒకవేళ నీకు మోకాళ్ళు వంగకపోతే, నీకు ఏదైనా అనారోగ్యం ఉంటే నిలబడు, తప్పులేదు, అర్థమవుతుంది అందరికీ. దాన్ని ఎవరు దేవుడు కూడా తప్పుపట్టడండి. కానీ నీకు అన్నీ అనుకూలించినా, నీకు అన్నీ సమకూర్చున్నా కానీ నడి పూజలో మోకరించటం మనకి ఒక అవమానంగా, ఒక తగ్గింపుగా మనం భావిస్తున్నామండి. ప్రియ దేవుని బిడ్డ, మనం ఎప్పుడు మోకరించాలో మోకరించాలి. దేవదూతల సహితమంట నడి పూజల్లో ప్రియులారా, ఆ పూజ ఎప్పుడు జరుగుతుందా అని పరలోకము నుండి ఇక్కడ పీఠం మీద దిగుబడి పూజ జరుగుతుండగా ఆశతో ఎదురు చూస్తారంట మోకాళ్ళ మీద ఉండి. పిల్లరా, పునీతులు కళ్ళారా చూస్తుండే దర్శనం. భూలోకములో పీఠం మీద గురువు ద్వారా నడి పూజ జరుగుతుంటే పరలోకములో ఉన్న దేవదూతలు కూడా మోకరించి 1000 కళ్ళతో ఆరాధన చేస్తారట. చాలా చోట్ల నేను ముఖ్యంగా వివిధ ప్రాంతాలకి 2 రాష్ట్రాల్లో కూడా వాక్య పరిచర్యకి వెళ్తానండి. కొన్ని చోట్ల ఫ్యాషన్ అయిపోతుంది ఈ రోజుల్లో. వాక్యం చెబుతుంటే బయట నిలబడతాం. ఎక్కడ? బయట నిలబడతాం. గుడిలో ఇంకా చాలా చోటు ఉంటుందండి. ఇదంతా చోటే ఉంటుంది. మీ దగ్గర అయితే పర్లేదు. గుడిలో ముందు చాలామంది కూర్చున్నారు, చాలా సంతోషం అమ్మ. మరి మీ ఫాదర్ గారి ట్రైనింగ్ అలాగ ఉంది కాబట్టి మరి అందరు ముందుకు వచ్చి కూర్చున్నారు. కాబట్టి కొన్ని చోట్లయితే ఇదంతా ఖాళీగానే ఉంటుందండి, అందరూ బయట ఉంటారు. ఎందుకయ్యా బయట ఉంటారు? యేసు ప్రభు 2 చేతులు చాచి భారం వచ్చి అలసవలసి ఉన్న సమస్యలను నా దగ్గరికి రండి అంటున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. అంటే ఫాదర్ గారండి మీరు బైబిల్ చదువుకోలేదా? పరిసయ్యుడు సుంకరిలో సుంకరి దేవాలయం చివరి నిలబడ్డాడు కదా, ముందు నిలబడలేదుగా. సుంకరి ఎక్కడ నిలబడ్డాడు? దేవాలయం ఎక్కడ? బయట. బయట ఉందా అక్కడ? మీరు మళ్ళీ బయట అంటున్నారు. వెలుపలనుందా? చదవండి, చదువమ్మా. 13వ వచనం చదవండి. సుంకరి మరి వెలుపల అంటావేంది? మళ్ళీ అనుకున్నా బయట నిలబడే వాళ్ళకి సపోర్ట్ ఇక్కడ, మళ్ళా బయట నిలబడే వాళ్ళకి సపోర్ట్, మళ్ళా లేనిపోయిన అక్షరాలు జోడించి మళ్ళీ బయట అంటే ఇప్పుడు బయట వాళ్ళు అందరినీ ఏమంటే గుడి పట్టక బయట ఉన్నారులేండి, వాళ్ళ గురించి అంటున్నా నేను. జనరల్గా ఫాదర్ గారండి మీరు బైబిల్ చదవలేదా? సుంకర్ ఎక్కడ నిలబడ్డాడు? దూరంగా నిలబడ్డాడు. బయట నిలబడ్డా. ఎక్కడ నిలబడ్డాడు? దేవాలయంలో దూరంగా నిలబడ్డాడంటే అది ఒక సాదృశ్యం అండి, సుంకరిలో ఉన్నటువంటి దీనతను చూపించటానికి. కానీ బైబిల్ గ్రంథం అంతా కూడా నా దగ్గరికి రండి, నా సన్నిధికి రండి అని పిలుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మోకాళ్ళ ప్రార్థన మహాశక్తివంతమైన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడండి? చదువుకుందాం ప్రియులారా. అతడు నిలబడి ఏం చేస్తున్నాడు? పరిసయ్యుడు నిలవబడి తనలో తాను, ఓ దేవా నేను ఇతరుల వలె లోబిని కాదు. ఇతరుల గురించి నీకెందుకండి ప్రార్థనలో? ప్రార్థనలో ఇతరుల గురించి నీకెందుకు? గుళ్ళోకి వచ్చి కళ్ళు మూసుకొని కూడా పక్కన ఏం చీర కట్టుకుందో చూద్దామనేనా? ఏమండి అదేనా? గుళ్ళోకి వచ్చి కళ్ళు మూసుకొని కూడా పక్కనున్నామా ఇంత మంచి చీర కట్టుకొని వచ్చిందని ఆలోచించటమేనా? పక్కన వాళ్ళ మీద నిప్పులు పోసుకోవటమేనా? అమ్మా ఎంత అడ చూస్తున్నావు? నిజం కాదా? నిజం. ఇవి ఎప్పుడు ఇయ్యాలి? ఇంకా దేవుడి మీద నీ ధ్యాస ఎప్పుడు? ఇంకా దేవుడి గురించి ఆలోచించేది ఎప్పుడు? ఇంకా వీడు ఏం చేస్తున్నాడండి పరిసయ్యుడు? చదువమ్మా. నేను ఇతరుల వలె లోబిని కాదు. ఇతరుల గురించి నీకెందుకు? ఒకవేళ నువ్వు ఇతరుల గురించి మాట్లాడితే దేవుడి దగ్గర దేవా వాళ్ళని దీవించయ్యని ప్రార్థన చేయాలి, అంతే. అవునా కాదా? బాబు నాయన, తండ్రి, నాయన యేసయ్యా, ఇదిగో నా పక్కన ఉన్నటువంటి వాడికి అనారోగ్యం వచ్చిందయ్యా, ఆయన దీవించయ్యా, బాధల్లో ఉందని వాళ్ళు ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేయాలి. కానీ వాడు అట్లాంటోడు, వీడు ఇట్లాంటోడు, వాడు లోబి, వాడు పాడు పని చేశాడు, మనకెందుకండి వాటి గురించి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు? ఏం చెప్తుందండి ఇక్కడ? జాగ్రత్తగా రండి, మాట అందరూ వినండి పిల్లారా. గర్వాలలో ఆధ్యాత్మిక గర్వం ఒకటి ఉందండి. చెప్పండి అందరూ, ఏంటిది అది? కొంచెం గట్టిగా చెప్పండి. ఆధ్యాత్మిక గర్వం. నేను పరిశుద్ధుణ్ణి, నేను మాత్రమే గుడికి వెళతా, నేను మాత్రమే జపాలు జపిస్తా,
నేను మాత్రమే పవిత్రుణ్ణి. నువ్వు అంత పవిత్రుడు అయితే మీ ఇంట్లో ఉన్న మరియ తల్లి స్వరూపాన్ని తీసేసుకొని నీ స్వరూపం పెట్టుకో అక్కడ. నువ్వు అంతగా అనుకుంటే నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకుంటే. కానీ ఈ పరిసయుడు ఏం చేశాడంటే ఇతరులందరూ కూడా పాపులు, ఇతరులు లోగులు, నేను మాత్రం పవిత్రుడు. చాలా ప్రమాదకరమండి. అన్ని గర్వాల కంటే కూడా మహాప్రమాదకరమైన గర్వం ఆధ్యాత్మిక గర్వం. ఐఎమ్ హోలీ దెన్ అదర్స్, ఐఎమ్ హోలియర్ దెన్ అదర్స్. చాలా ప్రమాదకరమైనటువంటిది. నీవెంత పవిత్రంగా ఉన్నా కానీ, నీవెంత పరిశుద్ధంగా ఉన్నా కానీ, నీవెంత దేవుని సన్నిధికి వచ్చినా కానీ, నీవెంత ప్రార్థనాపరుడువైనా కానీ నీలో ఇంకా ఇంకా తగ్గింపు ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం బిడ్డలారా, నీవు ఆత్మీయంగా ఎంత ఎదిగితే అంత ఒదిగేటట్లుగా ఉండాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నేను ఇతరుల వలె లోబిని కాను. తర్వాత అన్యాయము చేయవని ఆయన నీతిమంతుడైనట్లుగా. నీతి విశ్వాసం వలన వస్తుంది. అబ్రహామును దేవుడు నీతిమంతునిగా ఎంచను. ఎలా ఎంచాడు? అతని విశ్వాసమును బట్టి. కావున అతని విశ్వాసం అతను నీతిమంతునిగా చేసింది. మన విశ్వాసం వలన మనం నీతిమంతులము కానీ, అంటే దేవుని కృప వలనే మనం నీతిమంతులం కానీ, మనం మంచి కార్యాలు చేశాం కాబట్టి, మనం ప్రార్థన చేశాం కాబట్టి, మనం పుణ్యాలు చేశాం కాబట్టి మనం నీతిమంతులు అయిపోం. అవి కావాలి. కానీ వాటి వలన నీతిమంతులను అయిపోయాను. దేవుని కృప మాత్రమే మనం నీతిమంతులుగా చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇతరుల వలె న్యాయస్తుడిని కాదు నేను. తర్వాత ఎవడు చెప్పాడండి ఇతరులు వ్యభిచారులని? ఆయనకే ఎవరు చెప్పాడు? నిందలైటం దేవుడి దగ్గర కూడా వచ్చి. ఆయనకి తెలియదా అండి? ఆయన వెలుగంటండి, ఆయన చూపు అంటండి 1000 సూర్యుళ్ళ సూర్యకాంతి కంటే కూడా శక్తివంతమైనది. ఆయనకి చీకటి కూడా చీకటి కాదు. 138 కీర్తనలో ఉంటుందండి. ఆయనకి చీకటి కూడా చీకటి కాలజాలదు. మరుగై ఉండజాలను నేను నీకు యేసయ్యా. మరుగై ఉండలేము, నాకు అన్నీ తెలుసు. నువ్వు వెళ్ళి మన ఆయన చెప్పాలా? ఇతరులు అట్లాంటి వాళ్ళు, ఇతరులు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంటి? నీకెందుకు అసలు? ఇతరుల వలె వ్యభిచారణే కాదంటున్నాడు. తర్వాత చదవండి. ఈ సుంకరి వంటి వాడనే కాదు, పేరు పెట్టి మరి. ఎవరి గురించి అండి? పేరు పెట్టి మరి. ఈ సుంకరి వంటి వాడనే కాదు. తర్వాత చదువు, ముఖ్యమైనది వస్తుంది. నీకు కృతజ్ఞతలు తెలియదు. ఎందుకంటే కృతజ్ఞతలు చెప్పేది? దేవా, నువ్వు నా జీవితాన్ని కాపాడావు, నీకు వందనాలు. నా కుటుంబాన్ని కాపాడావు, నీకు స్తోత్రాలు. దేవుడా, నా ఇంటి పక్కనోడు నాశనం అయిపోయాడు, నీకు స్తోత్రాలు. నా ఇంటి పక్కనోడి పిల్లోడు పాడైపోయాడు, నీకు స్తోత్రాలు. వాడికి యాక్సిడెంట్ అయింది, నీకు స్తోత్రాలు. ఇవ్వండి చెప్పేది స్తోత్రాలు దేవుడికి. పెద్ద నవ్వుతారేంటి? ఆడు చెప్పేది అదే. నిజమేనండి, నేను అనేది అదే. అక్కడ అతను అందుకే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను ఆ సుంకర్లు అనుకోండి కాబట్టి నీకు స్తోత్రాలు అయ్యా. వీటికి ఆ స్తోత్రాలు చెప్పేది నో. ఇదండి ముఖ్యమైన మాట. ఇప్పుడు వస్తుంది, వినండి అండి, చదువమ్మా. వారానికి 2 మార్లు ఉపవాసం చేయమని బైబిల్లో లేదు, పాత నిబంధనలో కూడా. నేను చెప్పుకుంటున్నాడు. ఒకవేళ మనం దేవుని సన్నిధిలో నీతిమంతులముగా ఉంటే తగ్గింపు కలిగి ఉండాలి. తర్వాత ముఖ్యమైనది, నా ఆదాయములో. ఎవరి ఆదాయం అంటండి? నా ఆదాయములో 10వ వంతు దేవా నీకు ఇసిరేస్తున్నా. అంతే కదా అతను చెప్పింది. దేవా నీకు ఇచ్చేస్తున్నా, నా 10వ వంతు నీకు ఇచ్చేస్తున్నా. ఎవరిదండి ఆ సంపద? నాకున్న సంపద ఎవరిది? ఎవరిదండి? ఇతరు దేవుడి దగ్గరకే వచ్చి, తనకు సమస్తాన్ని ఇచ్చిన దేవుడి దగ్గరికే వచ్చి, దేవా నా ఆదాయంలో నేను నీకు ఇచ్చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డ, ఈ పరిసయుడు చేసిన ప్రార్థన మనందరికీ గొప్ప హెచ్చరికగా ఉండాలి, గొప్ప సవాలుగా ఉండాలి. ఒకవేళ నీవు కూడా దేవునికి ఏదైనా ఇచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా నేను అది ఇచ్చా ఇది ఇచ్చా అని గర్వానికి పోతున్నావా? నువ్వు ప్రమాదంలో పడుతున్నావు, జాగ్రత్త. నువ్వు ప్రమాదంలో పడిపోతున్నావు, జాగ్రత్త. దేవుడి దగ్గరికి వచ్చేసి నేను దేవుడికి అది ఇచ్చాను గర్వముతో ఉంటున్నావా? నువ్వు ప్రమాదంలో పడిపోతున్నావు, జాగ్రత్త. దేవునికి దూరం అయిపోతున్నావు బిడ్డ.
దేవునికి దూరం అయిపోతున్నావు. నేను 10వ వంతు ఇస్తున్నా. ఎవరు ఇస్తున్నావు నువ్వు దేవుడికి? దేవునికి ఇవ్వడానికి నువ్వు గొప్ప. దేవునికి కార్యానికి ఇవ్వడానికి నువ్వు గొప్ప. దేవుని సందు ఉదాహరణగా ఉండడానికి నువ్వు గొప్ప. ఆత్మపరిశీలన చేసుకో. ఇన్ని లోపాలు ఉన్నాయండి పరిసయ్యుని యొక్క ప్రార్థనలో. కొంచెం వివరించి విడమర్చి చెప్తున్నాను. సుంకర్ ఎక్కువసేపు ప్రార్థన చేయాల, తక్కువగా ప్రార్థన చేయాల. ఒకే ఒక మాట చెప్పాడు, చదవండి అండి. సుంకరి దూరముగా నిలువబడి కనులను పైకెత్తుటకైనను సాహసింపక గుండెలు బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరించుమయా అని ప్రార్థించను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులు పైకి చాచుదాం దయచేసి. అందరూ పిల్లలు పెద్దలందరూ గట్టిగా నా తర్వాత చెప్పండి. ఓ దేవా ఈ పాపాత్ముని కనికరించు దేవా. ఓ దేవా ఈ పాపాత్మురాలుని కరుణించు దేవా. ఓ దేవా ఈ పాపిని కనికరించుమయ్యా. ఓ యేసయ్యా, ఓ యేసు రాజా, ఓ సర్వశక్తిమంతుడా ఈ పాపిని కరుణించుమయ్యా, కనికరించుమయ్యా, కరుణతో చూడుమయ్యా, దీవించుమయ్యా, ఆశీర్వదించయ్యా. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగివేయి ప్రభువా. ఓ దేవా, ఓ యేసయ్యా ఈ పాపిని కనికరించుమయ్యా, దీవించుమయ్యా, ఆశీర్వదించయ్యా, కరుణించుమయ్యా. ఇలారా యేసయ్య అంటున్నాడు, దేవుని సన్నిధిలో నీతిమంతునిగా పరిగణించబడి ప్రార్థన ఆలకించబడి ఇంటికి తిరిగి వెళ్ళింది ఈ సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనత్వములో వినయములో మరియ తల్లికి మించినటువంటి వ్యక్తి మరొకళ్ళు లేరండి. చాలామంది అంటారు మరియ తల్లిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటారు. మరియ తల్లిలో ఉన్న మీరు ఎందుకు గౌరవిస్తారు మరియ తల్లిని అంటారు. నేను కూడా అంటాను, మరియ తల్లిలో గొప్పతనం లేదని ఆవిడే చెప్పుకుంది. అదే ఆవిడ గొప్పతనం. అర్థమైందా? మరియ తల్లిలో నేను దీనురాలని చెప్పుకుంది, అదే ఆవిడ గొప్పతనం. నేను దాసురాలని చెప్పుకుంది, అదే ఆవిడ గొప్పతనం. కాబట్టే దేవుడు ఆమెను హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ అక్టోబర్ నెలలో మరియ తల్లి యొక్క జపమాల మాతాన్ని మనం కొనియాడుకుంటుండగా మీరు బైబిల్ గ్రంథాన్ని చూడండి పిల్లరా. మరియ తల్లిలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఆమెలో ఉన్నట్టు ఆ వినయం, ఆ దీనత, ఆ తగ్గింపు. దేవుని యొక్క దూత దేవుని యొక్క సందేశాన్ని మోసుకొని వచ్చినప్పుడు, అమ్మా నీ ద్వారా దేవుని కుమారుడు లోకానికి రావాలనుకుంటున్నాడు అన్నప్పుడు, నేను ప్రభువు దాసురాలను. ఏమన్నదండి? నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ పలికి. దీనత, తగ్గింపు. బైబిల్ గ్రంథములో ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లికి మించినటువంటి దీనత కలిగినట్టు మానవుడు మరొకడు లేడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆమె పాడిన స్తోత్ర గీతములో ఏమని పాడుతుందండి ఆ తల్లి? నేను గొప్పదాన్ని, నాకు మించిన వాళ్ళు లేరు అని పాడుతుందా? లేదు ప్రియులారా. ఇదిగో లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. ఏలైనా దేవుడు తన దాసురాలి, ఎవరంటండి ఆమె? ఏమని చెప్పుకుంటే తన గురించి తాను దాసురాలి దీనావస్థను, ఆ తల్లి యొక్క అవస్థ ఎటువంటి అంటండి? దీనావస్థ. నేను గొప్పతనం చెప్పుకోవటంలా, అందులోనే ఉంది ఆమె గొప్పతనం. ఏమి లేనిస్తారా? ఎగిసెగిసి పడుద్ది అంటండి. అన్నీ ఉన్నిస్తారా? అణిగిమణిగి ఉంటుందంట ప్రియులారా. ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లి తనను తాను తగ్గించుకుంది.
దీనులని చెప్పుకుంది, దీనావస్థని చెప్పుకుంది. కాబట్టే ఆ తల్లి గొప్పదయ్యింది. కాబట్టే ఆ తల్లి జపమాల మాత అయింది. కాబట్టి ఆమె స్త్రీలందరిలో కూడా ధన్యురాలయ్యింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరము కూడా ఈ అక్టోబర్ మాసంలో ఈ జపమాల మాత నెలని మనం ముగించుకుంటుండగా ఆ మరియ తల్లిని వేడుకుందాం. అమ్మా తల్లి మరియ మాత, నీ వల్లే మేము కూడా దీనత కలిగి, తగ్గింపు కలిగి, మాలో ఎటువంటి గర్వము లేకుండా నీ కుమారుని సన్నిధికి వచ్చేలాగా మమ్మ దీవించండి అమ్మా. మాలో ఒకవేళ గర్వం అనే పాపం ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకొని నీ ఆదర్శాన్ని, నీ సుమాత్రకను, నీ నడిపింపును మేమందరము స్వీకరించి నీ కుమారుని చేరుకునే కృపను మాకు దయచేయమని తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసు రాజా, నీకు స్తోత్రాలు. ఈనాడు మేమందరము కూడా ఆ మరియ తల్లిని గౌరవించుకుంటుండగా ఈ ఆదివారం రోజున ముఖ్యంగా పరిసయుడు సుంకరిని ఉపమానాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభువా, నువ్వు చాలా స్పష్టమైనటువంటి సూటి అయిన సందేశాన్ని మాకు ఇస్తున్నావయ్యా. ఓ యేసు రాజా, మేమందరము కూడా ఆ పరిసయునిలాగా గర్వముతో నీ వద్దకు రాకుండా దీనత వినయము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. నీ తల్లి అయిన మరియ వలె మేము ప్రభువా దీనత కలిగి, తగ్గింపు కలిగి నీ సన్నిధిలోనికి వచ్చి నీ కృపను పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. ఈనాడు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. వారి వారి తలంపులను, ఉద్దేశాలను, కోరికలను ఆశీర్వదించండి ప్రభుగా. ఏ ఏ బిడ్డ ఏ ఉద్దేశాలతో, ఈ తలంపులతో వచ్చినా మీరు ఎరిగి ఉన్నారు ప్రభుగా. అందరూ నీకు హేరాళమైన దీవెనలతో, మహిమకరమైన ఆశీర్వాదాలతో నింపి దీవించి ఆశ్రయించి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.